Very good. At 93, minus 20, add 89, add 65. Answer. 217. Very good. Add 81, add 51, add 79, minus 36. Answer. 175. Very good. పేరెంట్స్ మీరు కూడా కౌంట్ చేసుకోవచ్చు, అది రైట్ రాంగ్ కూడా చెక్ చేసుకోవచ్చు. Add 60, add 50, add 21, minus 53. Answer. 78. Very good. Add 19, add 22, add 24, minus 49. 16. Very good. Add 90, add 87, minus 46, add 34. 165. Very good. Add 49, add 93, minus 25, add 97. Answer. 214. Very good. Add 81, minus 19, add 32, add 56. Answer. 150. Very good. Add 86, add 51, add 60, minus 85. Answer. 112. Very good. నిండిపోయిందన్నారా బంటూ గానికి 22 బస్తుల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు సాలక ఓనైకు షక్కి డొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎత్తుకుదంటే రూటు సింకు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లంగట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుఖదాగక శంకరొచ్చరో శివగమ్మావ శంకలెక్క దొంగుతుండరో ఆ సందమావకు నీ జారి సిగ్గుందిరో నా విల్లుకు మావ రాముడా రాముడా నన్నగం చేసిందిరో రాముడా రాముడా నా బాణం తీసిందిరో రాముడా రాముడా నన్నగం చేసిందిరో రాముడా రాముడా నా బాణం తీసిందిరో చేసిందిరో రాముడా రాముడా నా బాణం తీసిందిరో రాముడా రాముడా నన్నగం చేసిందిరో రాముడా రాముడా నా బాణం తీసిందిరో పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే అరపుని వేస్తుంటే నువ్వై పుస్తావే పట్టుకున్న గుండెల చురి చేస్తావే ఊగినట్టు ఎంకాబడి వస్తున్నా నీ పట్ట గొలుసు కూడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తవే శంకురమావ
సాయి వికాస్ పాఠశాల. ఆ పాఠశాలలో సోమవారం నుండి శనివారం వరకు ఏమేం జరుగుతాయి, వాటిలో భాగంగా మధ్యలో ఎవరు ఇన్వైట్ అవుతూ ఉంటారు, వీటన్నిటి గురించి తెలియజేయటమే మా ఈ చిన్న స్క్రిప్ట్. చూద్దాం. మేడం మేడం ఫ్రీగానే ఉన్నారండి. నమస్తే సార్, కూర్చోండి. బాగున్నారండి? బాగున్నాం సార్, బాగున్నారా? బాగానే ఉన్నాను మేడం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాబేమంటున్నాడు? బాగానే ఉన్నారు మేడం. ఐఐటి గురించి మీరు పవన్ సార్, స్వామి సార్ చెప్పారని ఐఐటిలో జాయిన్ చేశాం. అప్పుడు మిమ్మల్ని కూడా బాగా ఇబ్బంది పెట్టాం. అయ్యో, అదేమి లేదు సార్, మీరు అలా అనుకోవద్దు. మన క్లాస్ వైజ్ ఐఐటి లెవెల్ ప్రమోషన్ ఎక్స్ప్లెనేషన్ మీటింగ్కి వచ్చాను మేడం. అవునండి. బాబు లెవెల్ 3లో ఉన్నాడని చెప్పారండి. అవునా? అవునండి. బాబు ఎర్లీగా లేచి వర్క్ చేస్తున్నాడు. తన యాటిట్యూడ్, బిహేవియర్ అన్నీ మారిపోయింది మేడం. నేను ఆ ఫైలే చెక్ చేస్తున్నాను. పిల్లల్లో చాలా చేంజ్ కనిపిస్తుందండి. అవును మేడం. కానీ బాబు స్ట్రెయిన్ అవుతాడన్న డౌట్ ఉంది మేడం. అయ్యో రాహుల్ గారు, మీలాంటి ఆలోచనే పెట్టుకోవద్దండి. ఎందుకంటే 8th క్లాస్ బాబు, 8 years బాబు అనమాట. భగవద్గీతలో ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ఎక్కడ అడిగినా కూడా చెప్పేంత కెపాసిటీ వాళ్ళకు ఉంటుందండి. అవునా మేడం? అవునండి. అంతేకాదు, మీరు ఐఐటి పరంగా చూసినా కూడా వాళ్ళ బుక్స్ కానీ సమ్స్ కానీ చేసి కొద్ది ఇంకా చేయాలనిపించే విధంగా ఉంటుంది. ఇంకా మన టైం టేబుల్ కూడా దానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఎంపీసీ సబ్జెక్ట్స్ తర్వాత ఒక గేమ్స్ పీరియడ్ కానివ్వండి, లేకపోతే ఒక జనరల్ సబ్జెక్ట్ కానివ్వండి, ఇలాంటివన్నీ వాళ్ళకి రిలాక్సేషన్గా ఇస్తూ ఉంటాయి. అవును, మీరు చెప్పేది కరెక్టే మేడం. అంతేకాదు, మరో విషయం అండి, ఇప్పటి పోటీ ప్రపంచంలో ఆ పోటీని తట్టుకొని నేను ఏదైనా సాధించాలి అనే యాటిట్యూడ్ని వాళ్ళు పెంచే విధంగా మన ఐఐటి సిలబస్ ఉంటుందండి. అందుకని మీరు ఈ బాబు గురించి ఎలాంటి ఆలోచన అవసరం లేదు. ఓకే మేడం. ఒక నిమిషం అమ్మ. బాబు గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదండి. సరే మేడం. సార్, అసెంబ్లీకి వెళ్ళొస్తాను. ఓకే మేడం. టుడే బెస్ట్ క్లాస్ is 6th IIT and best student is Reshmi from 6th IIT. Congratulations. Congratulations. ఇవి అప్రిషియేషన్స్ అండి, హ్యాండ్ రైటింగ్కి సంబంధించి రోజు స్కూల్లో ఎలా జరుగుతుంది అని. Reshmi is going to say some few words about Swachh Vikas. Good morning to one and all. This is Reshmi studying 6th standard in our prestigious Sai Vikas school. Today I am feeling very happy to select me as the best student. All students can get this best student by maintaining cleanness. Thank you for giving this wonderful opportunity for me. స్వచ్ఛ వికాస్ కోసం చేయి చేయి కలపర. స్వచ్ఛ వికాస్ కోసం చేయి చేయి కలపర. స్వచ్ఛ వికాస్ కోసం చేయి చేయి కలపరా, పరిసరాల పరిశుభ్రత చేసి చూపరా, ఒక్కొక్క చెత్త ముక్క ఏరి చూపరా, ఒక్కొక్క విద్యార్థికి బాట చూపరా, అప్పుడేర ఊరు తీరు మారుతుందిరా, అప్పుడేర ఊరు తీరు మారుతుందిరా, ఆనందం ఆరోగ్యం అందుతుందిరా, ఆనందం ఆరోగ్యం అందుతుందిరా. స్వచ్ఛ వికాస్ కోసం చేయి చేయి కలపరా, స్వచ్ఛ వికాస్ కోసం చేయి చేయి కలపరా. ఓకే మేడం, మీ యాక్టివిటీస్ అన్ని వాట్సాప్లో, ఫేస్బుక్లో చూస్తూ ఉన్నాం, కానీ ఇప్పుడు రియల్గా చూస్తే చాలా బాగుంది.
ఇదంతా స్వచ్ఛ వికాస్లో భాగమే అండి. అవునా మేడం, ఇందాక నేను వస్తుంటే ఒక అబ్బాయి చెత్త పేపర్ తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసి చక్కగా చేతులు పట్టుకొని క్రమంగా క్లాస్లోకి వెళ్ళాడు. అవునండి, చిన్నప్పటి నుంచే పిల్లలకి క్రమశిక్షణ అనేది నేర్పియాలి కదా. అవును మేడం, ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే మేడం. నమస్తే అండి, ఏం కావాలండి? ప్రిన్సిపల్ గారితో మాట్లాడాలండి. మేడం పేరెంట్స్తో మాట్లాడుతున్నారు, 5 minutes వెయిట్ చేయండి. అంతలోపు నేను వెళ్ళి పైన క్లాసెస్ చూసి రావచ్చా? లేదండి, అలా వెళ్ళకూడదు. ఎందుకండి? పిల్లల్ని జాయిన్ చేయాలంటే క్యాంపస్ గురించి తెలుసుకోవాలి కదండి. ఖచ్చితంగా క్యాంపస్ చూడాలి మేడం. ఖచ్చితంగా క్యాంపస్ చూడాలి మేడం. కాకపోతే అలా క్లాసెస్ జరిగేటప్పుడు వెళ్తే క్లాసెస్ డిస్టర్బ్ అవుతాయి కదా. ఓకే మేడం. మీరు చూడాలంటే ఈవినింగ్ 5:30 తర్వాత వచ్చి చూడొచ్చు. ఓకే మేడం. వెయిట్ చేయండి. హలో, ఆ ప్రిన్సిపల్ గారు బిజీగా ఉన్నారు, నేను మళ్ళీ చేస్తాను. Happy morning, students. Happy morning, ma'am. Okay, sit down. Are you ready? Yes, ma'am. Okay. Before somebody or are participated in assembly, I observed that you overcame stage fright. Today you have performed very well in assembly. Thank you, ma'am. Can I ask some questions? If you know the assembly, raise your hands. Okay, ma'am. Shall I ask? Yes, ma'am. Reshmi, what is student's max beat? Tan of a plus b is equals to tan a plus tan b by 1 minus tan a into tan b. Very good. Sit down. Rohit, who delivered teacher's message? Sushma madam is delivered teacher's message. Very good. Sit down. Reshmi, what is student's GK beat? Netaji Subhash Chandra Bose was the one of the premier revolutionary leaders of the Indian freedom movement who born at 1897. Very good. Take this pen. Thank you, ma'am. Rohit, what is student's thought? When your signature you become an autograph, then you will get real success. Very good. Take this pen. Thank you, ma'am. All of you open your books and show me the homework. ఇక్కడేంది అసెంబ్లీ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు? ప్రిన్సిపల్ మేడం గారిని కనుక్కోవాలి. Apple, 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 baby, 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 cookies, 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 dinosaur, 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 Okay, students, shall we do an activity? Yes, ma'am. I will show some flashcards. You have to identify the letters. But those who know the answers, raise your hands. No talking, no shouting. Are you ready? Yes, ma'am. Identifying the sound. What is the sound of this letter? T. What is the sound of this letter? T. What is the sound of this letter? Q. What is the first sound of snake? What is the last sound of quiz? What is the first sound of bird? P. So my dear students, practice the letters perfectly. By this you can read any difficult word easily. Thank you, ma'am. ఇక్కడేంది పిల్లల చేత సాంగ్స్ పాడిస్తున్నారు, మళ్ళీ అక్షరాలు సౌండ్స్ చేయమంటున్నారు. మేడం గారిని కనుక్కోవాలి. ఇక్కడ ఏదో క్లాస్ ఉన్నట్టుండే. అబ్జర్వ్ 1 2 eyes on me. 1 2 eyes on you. 1 2 eyes on me. 1 2 eyes on you. What students, are you missing the games? Yes, ma'am. You don't worry, you no need to feel about games. Instead of games, what we are going to do, ma'am? We are going to listen interesting stories instead of games. Oh, really? Yes, does anybody has interest to say the stories? We don't know stories, ma'am. That's why I bought storybooks for you. Storybooks? Yes, What a colorful books, ma'am. Red, green, etc. these colors belongs to levels. How can I read these books, ma'am? You don't worry Tejas, you can read it by using of phonics and I am here to help you. Okay, ma'am. Excuse me, ma'am. Yes, welcome ma'am. How is your library period going on? It's good ma'am. What, ma'am? Why you separated these students? They are unable to read ma'am, that's why I separated them to help. How can you help them, ma'am? I am showing the pictures and they're constructing the sentences. Okay, good. Carry on. Oh, nice book. Thank you, ma'am. Can I have some questions for you? Yes, ma'am. What are the characters in the story? The characters in the story are John Roebling, Washington. What is the story about?
The story belongs to the construction of bridge. Okay, good. Keep it up. Thank you, ma'am. Excuse me, ma'am. Yes, ma'am. Mallikarjun Rao sir class is going to start now. Send your students silently. Sure, ma'am. ఇక్కడేంది మల్లికార్జునరావు సార్ క్లాస్ అంటున్నారు? అసలు ఆ క్లాస్ దేనికి సంబంధించింది? Dear students, come to change your handwriting. Do you all want to know who is he? Yes, ma'am. But I have to announce his name. Do you all know that? Let's welcome in big round of applause. Good morning, friend. Good morning, Kali friends. Happy morning. Happy morning, friend. Okay. How are you, my dear friends? We are fine, friend. Fine కాదు, great అని చెప్పాలి friends. We are great, friend. Okay. నా పేరు మల్లికార్జునరావు. నా మాట వినకపోతే ఓకే, టైం అనేది చాలా విలువైనది. మళ్ళీ లెటర్స్లోకి వెళ్ళిపోదామా? మన హ్యాండ్ రైటింగ్ అందంగా రాయాలంటే ఫాలో అవ్వాల్సిన సూత్రాలు ఏంటి? నువ్వు లేచి చెప్పమ్మా. పొజిషన్, లెటర్స్, కనెక్షన్, జోన్స్. వెరీ గుడ్. ఈ పెన్ నీకోసమే మలేషియా నుంచి తీసుకొచ్చా. థ్యాంక్ యూ సార్. ఈ పెన్ నువ్వు లేచి చెప్పమ్మా. స్పేసింగ్, ఫార్వర్డ్ స్లాంగ్, బేస్ లైన్. వెరీ గుడ్. ఈ పెన్ నీకోసమే జపాన్ నుంచి తీసుకొచ్చా. సార్, ఈ పెన్ ఏదో హైదరాబాద్ స్టేషనరీ షాప్లో కొన్నట్టు ఉంది సార్. రాక్షసి, కనిపెట్టేశావే. మన లెటర్స్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్, బీనా. ఓకే, ఇలా పైకి తీసుకువెళ్ళి అదే స్టాండ్లో కిందకి తీసుకొచ్చి బోల్డ్ షేప్లో ఇలా తిప్పితే బ్యూటిఫుల్ బీ రెడీ. రాక్షసి, ఏంటే డామడ్ బుక్ మీద పడిపోయావు? మన కంటికి మన రాసే బుక్కి 30 సెంటీమీటర్ల గ్యాప్ ఉండాలి, అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సార్, ఎఫ్నా. ఈ ఎఫ్ ఒక సిగ్గే లేదు. ఇలా జుమ్మని పైకి తీసుకువెళ్ళి డామని కిందకి తీసుకొచ్చి ఇలా పైకి తీసుకువెళ్ళి ఇలా తిప్పితే ఎఫ్ని 3 సార్లు రాయండి. 3 ఎఫ్లు ఒకేలా ఉండాలి, అప్పుడే మన చేతి రాత అందంగా ఉంటుంది. ఒక్కసారి రాసే ముందు పేపర్ వెనక్కి తిప్పి చూసుకోండి, ప్రెజర్ ఉందో లేదో. వెరీ గుడ్. మీ అందరి దగ్గర రేటెడ్ బుక్స్ ఉన్నాయా? ఓకే, వాటిలో పేజ్ నెంబర్ 10 to 15 లెటర్స్ తీసి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ లెటర్ అయినా కష్టంగా అనిపిస్తే నన్ను అడగండి. ఒక్కసారి ప్రాక్టీస్ చేసే ముందు మీ పెన్ ఎలా పట్టుకున్నారో చూపించండి. కావాలండి? ప్రిన్సిపల్ గారితో మాట్లాడాలండి. మేడంతో మాట్లాడారా? రండి వెళ్దాం. మేడం, పేరెంట్ మాట్లాడాలని వచ్చారు. పంపించమ్మా. రండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి ఏంటి? పిల్లల్ని జాయిన్ చేద్దామని వచ్చాను మేడం. ఆహా, ఏ క్లాసెస్ అండి పిల్లలు? 4th and 5th క్లాసెస్ మేడం. ఓ, ప్రైమరీ అన్నమాట. అవునండి. అయితే మేడం, ప్రైమరీ మీద శ్రద్ధ పెట్టాల్సిన విషయాలు 3 అండి. 1 లిజనింగ్, 2 రైటింగ్, 3 రీడింగ్. ఈ 3 ఉంటే ఖచ్చితంగా వాళ్ళు సెకండరీలో మెరిట్ స్టూడెంట్స్ అవుతారు. అవునా? అవునండి. ఫస్ట్ లిజనింగ్కి వస్తే మన అసెంబ్లీలో 4th క్లాస్ నుంచి పార్టిసిపేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. వీక్లీ వన్స్ బెస్ట్ లిజనర్స్గా కొంతమందిని సెలెక్ట్ చేస్తూ ఉంటామండి. అవును మేడం. ఇందాక ఒక క్లాస్లో మేడం అసెంబ్లీ గురించి క్వశ్చన్స్ అడుగుతుంటే పిల్లలు బాగా ఆన్సర్స్ చెప్తున్నారు మేడం. మళ్ళీ వాళ్ళకి చిన్న చిన్న పెన్స్ ఇస్తున్నారు మేడం. అవునండి, పిల్లలకి ఎంకరేజ్మెంట్గా చిన్న గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాము. మళ్ళీ ఏదో మల్లికార్జున్ హ్యాండ్ రైటింగ్ అని విన్నాను. అవునండి, నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ నుంచి మాకు మల్లికార్జునరావు గారు వస్తారు. ఇయర్లీ 3 times వచ్చి స్టూడెంట్స్కి కానివ్వండి, టీచర్స్కి కానివ్వండి, ఇద్దరికి కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారండి. మీకు తెలిసే ఉంటుంది, 10thలో కానీ ఇంటర్మీడియట్లో కానీ 50% ఆఫ్ ది మార్క్స్ అనేది హ్యాండ్ రైటింగ్ మీద బేస్ అయి ఉంటుంది.
అవును మేడం, ఇదంతా అర్థమైంది మేడం. కానీ పిల్లల చేత సాంగ్స్ పాడిస్తున్నారు. యాపిల్ యాపిల్ అనే సాంగ్ వినిపించింది. మళ్ళీ ఇంకో క్లాస్లో పిల్లల చేత స్టోరీ బుక్స్ చదివిస్తున్నారు మేడం. అవునండి, అది ఫోనిక్ సాంగ్ అండి. ఇచ్చిన సౌండ్ని బట్టి లెటర్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ఎంత పెద్ద వర్డ్నైనా కూడా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలరు. దీన్ని బ్రిడ్జ్ కోర్స్ అంటారండి. ఇంకేమన్నా ఉన్నాయి మేడం యాక్టివిటీస్? మేము ప్రత్యేకమైన యాక్టివిటీస్ చాలానే చేస్తూ ఉంటామండి. వీక్లీ వన్స్ కంపల్సరీ బెస్ట్ లిజనర్స్ని సెలెక్ట్ చేస్తూ ఉంటాం. వీక్లీ వన్స్ ఎలక్యూషన్ని కూడా పెడుతూ ఉంటామండి. బెస్ట్ ఒరేటర్స్ కానివ్వండి, హ్యాండ్ రైటింగ్ కోసం డైలీగా ఒక క్లాస్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉంటాం. టేబుల్స్ కూడా డిఫరెంట్గా క్లాస్ పెడతాం. డైలీ గేమ్స్ ఉంటాయండి. దీనికి మించి మేము ప్రతి ఒక్క వర్క్ని కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాము. ఏం మేడం వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? కదా యాన్యువల్ డే కదండి, పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓకే మేడం. తననానే తననానే తాననననే తానే తననానే తననానే తాననననే తననానే తననానే తాననననే తానే తననానే తననానే తాననననే చదువంటే భయమొద్దు అద్దిరబన్న చదువు తొలిపొద్దు వెలుగంటిది వినరా చిన్న చదువంటే భయమొద్దు అద్దిరబన్న చదువు తొలిపొద్దు వెలుగంటిది వినరా చిన్న తానే తందాననే 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 తానే తందాననే 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 ఎందుకు రాత్రవుతుందో ఎందుకు పగలవుతుందో ఉరుములు మెరుపులు నడుమ వాన ఎలా పడుతుందో వాన ఎలా పడుతుందో ఎందుకు రాత్రవుతుందో ఎందుకు పగలవుతుందో ఉరుములు మెరుపులు నడుమ వాన ఎలా పడుతుందో వాన ఎలా పడుతుందో ఎలా తయారయ్యాయో అద్దిరబన్నా నువ్వు చదువుకుంటే తెలుస్తాది వినరా చిన్న ఎలా తయారయ్యాయో అద్దిరబన్నా నువ్వు చదువుకుంటే తెలుస్తాది వినరా చిన్న తానే తందాననే 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 తానే తందాననే 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 నువ్వెక్కే ఎర్ర బస్సు చకచక తొక్కే సైకిల్ నువ్వు చదివే పుస్తకాలు నువ్వు ఆడే కంప్యూటర్ నువ్వెక్కే ఎర్ర బస్సు చకచక తొక్కే సైకిల్ నువ్వు చదివే పుస్తకాలు నువ్వు ఆడే కంప్యూటర్ ఎలా తయారయ్యాయో అద్దిరబన్నా నువ్వు చదువుకుంటే తెలుస్తాది వినరా చిన్న తానే తందాననే తందాననే తందానని తానే తందాననే తందాననే తందాన బ్రతుకులోనను పడ్డ కష్టాలు కొల్లలురా కష్టమనేది తెలియకుండా అక్షరాలు వచ్చునురా బ్రతుకులోనను పడ్డ కష్టాలు కొల్లలురా కష్టమనేది తెలియకుండా అక్షరాలు వచ్చునురా అక్షరమంటే బ్రతుకు అద్దిరబన్నా అరే అక్షరముంటే మెతుకు వినరా చిన్న అక్షరమంటే బ్రతుకు అద్దిరబన్నా అరే అక్షరముంటే మెతుకు వినరా చిన్న తానే తందాననే తందాననే తందానని తానే తందాననే 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 యాక్టివిటీస్ చాలా బాగున్నాయి మేడం. మీరు చాలా సిస్టమేటిక్గా వర్క్ చేస్తున్నారు మేడం. అవునండి, మేము ఇంత సిస్టమేటిక్గా ఇంత హార్ట్ఫుల్గా వర్క్ చేయబట్టే మాకు ఆ రిజల్ట్ వచ్చింది. ఇయర్ బై ఇయర్ మీ గ్రేడ్ రీడింగ్ చాలా బాగుంది మేడం. అవునండి, మేమంతా ఒక ఫ్యామిలీ లాగా వర్క్ చేస్తూ ఉంటాం. మా ఆలోచనలకు మా మేనేజ్మెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుందండి. అందుకనే ఇదంతా సాధ్యం అవుతుంది. అవును మేడం, నేను ఒకసారి వాళ్ళని కలవచ్చా? తప్పకుండా మేడం. కాకపోతే మనది V1 క్యాంపస్ అండి. పెదనందిపాడు రోడ్లో V2 క్యాంపస్ ఉంటుంది. మన పక్కనే VIT ద స్కూల్ AC క్యాంపస్ అండి. అయితే ఈరోజు మన V1 క్యాంపస్ యొక్క యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సార్ వాళ్ళు కొంచెం ఆ వర్క్స్లో బిజీగా ఉన్నారు. ఓకే మేడం, రేపు పిల్లల్ని వదిలిపెడతాను కదా, అప్పుడు కలుస్తాను మేడం. తప్పకుండా అండి, మంచిది. థ్యాంక్ యూ. SSC పరీక్షా ఫలితాలలో సాయివిక స్టేట్ రికార్డ్ 10కి 10 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 10కి 10
ఏకంగా 47 10 GPAలతో సంచలనం సృష్టించిన సాయి వికాస్ విద్యా సంస్థలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ స్కూల్ కి లేని రికార్డ్ కేవలం 109 మంది విద్యార్థులతో 47 మందికి 10 GPAలు సాధించి ఒక్క చిలకలూరుపేటలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 గా నిలిచిన సాయి వికాస్ విద్యా సంస్థలు 9.9 10 మంది, 9.7 9 మంది, 9.5 12 మంది, 9.3 నలుగురు, 9.2 9 మంది, 9 నలుగురు. మొత్తం 109 మందిలో 9 పాయింట్లకు పైగా 95 మంది. అన్ని సబ్జెక్టులు కలిపి 592 A గ్రేడ్స్. సాయి వికాస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో VIT ద స్కూల్ ఎక్స్క్లూజివ్ ఒలింపియాడ్ AC క్యాంపస్ ఈ విద్యా సంవత్సరాల్లో ప్రారంభించబోతున్నాం. సాయి వికాస్ విద్యా సంస్థలు క్యాంపస్ 1 సుబ్బయ్య తోట చిలకలూరుపేట, క్యాంపస్ 2 పెదనందుపాడు రోడ్ చిలకలూరుపేట, క్యాంపస్ 3 VIT ఒలింపియాడ్ స్కూల్ విజయ బ్యాంక్ వెనుక చిలకలూరుపేట. ఈ స్కిట్ మొత్తం మన వికాస్ స్కూల్లో ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అవి పిల్లల ఇంప్రూవ్మెంట్ కోసం, ఆ పిల్లల్లో స్కిల్స్, రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కోసం లైబ్రరీ పీరియడ్ కావచ్చు, ఫోనిక్స్ కావచ్చు, అలాగే 7 6 5 9 8 7 2 Oh
అన్నా ఇప్పటికైనా మారండి అన్నా. నెక్స్ట్ చందమ చందమామనే
शंकर उस्ताद इस्मात शंकर।
स्टाइल देखो नीचे ऊपर इश 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 माडे नाम बोले तो गली हडल डबल दिमाग उंदी इधर कर ले अपने नीचे नजर इश 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 माडे हैदराबाद शहर में छोटे साले चार मीनार चादर घाट अंता ना दे गिरी 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 जैसे जगलेदंटे अगर सर पे फोड़ दूं बॉटल इस्माइल मुंह के राग ब्रदर कटआउट मुंह गरम फिगर अकड़ बकड़ एक ही टक्कर इस्मा शंकर दिगिंडे खत्म मैटर मक्कली रगती से मीटर खटक मटक चटर बटर इस्मा शंकर బొమ్మా నువ్వు అంటే గోల్కొండ రిపేర్ చేసి నీ చేతిలో పెడతా నిన్ను బేగం చేసి కిలా మీద కూర్చోబెడతా క్యా బోల్తీ చల్ సాలే నీలాంటి మాకు చూసిన बस है एक नजर बजेगा दिल की बजर दे दूंगा बंती फ्लेवर घुंगरू घुंगरू गल गल हुआ हुआ देख के शक्ल लव చేస్తా రాత్రి పగల్ కొని వెడతా కిలో నగల్ ఇష్మా శంకర్ నడుం చూస్తే సెంటీమీటర్ ఎంకొస్తా కిలోమీటర్ గిఫ్ట్ ఇస్తా 7 సీటర్ ఇష్మా శంకర్ ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్ము ఈ లవ్ అనేది బబు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి ఉందన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చేతమ్ము ప్రేమ నమ్మలేదు నన్ను నమ్ము ఎవగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితే అరిగెవుడా నాలో పడు ఉన్నడా దగ్గరై నన్ను చేరదీస్తే బుట్ట బొమ్మ నన్ను సుడుకుందివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుందివే బుట్ట బొమ్మ నన్ను సుడుకుందివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుందివే
బాగా చేశారమ్మా, చాలా థ్యాంక్స్. పేరెంట్స్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పుడూ మాకు సపోర్ట్గానే ఉన్నారు మీరు. చాలా థ్యాంక్స్ అండి. 12 అయింది టైము, అయినా కూడా మా కోసం కూర్చున్నారు, వెయిట్ చేశారు. చాలా థ్యాంక్స్. అలాగే డ్యాన్సర్ అలీ గారికి చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఇప్పటివరకు చాలా కష్టపడి తమ విధులను నిర్వర్తించినటువంటి మన టీచర్స్కి పేరు పేరున చాలా థ్యాంక్స్. అలాగే సోమేష్, జాకీ, ఆర్కెస్ట్రా టీం మొత్తానికి కూడా చాలా థ్యాంక్స్ అండి. బయట చండీ సార్ రాలేదు సార్. నెక్స్ట్ బయట సెక్యూరిటీ గార్డ్స్, అలాగే మా ఏవోస్ చాలా థ్యాంక్స్. అలాగే శివ సార్ అండ్ టీం. ఇక్కడ జరిగింది ఒక ఎత్తు అయితే, అంతకు మించి డబల్ వర్క్ శివ సార్కి చాలా చాలా అండ్ టీంకి చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మన స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఒకసారి డయాస్ దగ్గరికి రండి. స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడే 12 అయింది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో ఈ పైన స్టేజ్ మీద చూస్తే కనపడుతుంది, వాళ్ళే క్లియర్గా లీడ్ చేశారు. ఒక 10% ఉందట్టుకుంది ఈ జెంట్స్ పరిస్థితి. సో అలాంటి రోజు ఇది. సో అందరికీ మరి ఒక్కసారి మా స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే తల్లిదండ్రులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. తల్లిదండ్రులు బస్సులన్నీ ఇప్పుడే మీరు ఎక్కిన తర్వాత బయలుదేరుతాయండి. మీరు వెంటనే వెళ్ళి మీ ఏ విలేజ్ నుంచి అయితే బస్సుల్లో వచ్చారో ఆ బస్సుల్లో మీరు ఎక్కవలసిందిగా కోరుచున్నాం. బస్సు మీరు వెళ్ళిన తర్వాత బయలుదేరుతాయి. మీరు క్షేమంగా ఇల్లు చేరండి. ప్రతి భక్తులు క్షేమంగా ఇల్లు చేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ అలానే బండ్ల మీద వెళ్ళే వాళ్ళు, నైట్ పేరెంట్స్ ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి నైట్ టైం. అలానే ఏదైనా 4 వీలర్స్లో కానీ ఎలా వెళ్ళి చేసుకొని లాస్ట్లో ఎవరి రిక్వైర్మెంట్ అవుతుంది. ఫ్లాష్ ఆర్డర్ చేస్తా, ఫ్లాష్ ఇది నేను చేస్తాను సార్ నేను సెట్ చేసేస్తాను. ఓకే సార్, అందరు నవ్వుతూ చూడండి చక్కగా. రెడీ సార్? ఓకేనా? 1 2 3 ఓకేనా? రెడీ? 1 2 3 గో. ఓకేనా? ఓకే.